ఫ్రెండ్స్ ఇది 2025 సంబంధించిన టీవీఎస్ జూపిటర్ 125 ఎలైట్ గ్రీన్ కలర్. సో చూడడానికి కొంచెం డిఫరెంట్గా కొంచెం యూనిక్గా ఐ క్యాచ్గా కనిపిస్తుంది కదా. సో దీని యొక్క కంప్లీట్ వాకర్ రివ్యూతో పాటు దీని యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ అని మనం ఈ వీడియో తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో మిర్రర్స్ అనేవి క్రోమ్ ఫినిషింగ్తో మనకి కొంచెం అట్రాక్టివ్గా కొంచెం యూనిక్గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి స్మార్ట్ ఎక్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది మనకి బ్లూటూత్ సపోర్ట్తో రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ హెడ్లైట్ చుట్టూ మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అలాగే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ కనిపిస్తుంది. అలాగే టీవీఎస్ 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది. అలాగే నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ ప్యానల్ అంతా కూడా మనకి కంప్లీట్ గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ఇవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ టర్న్ ఇండికేటర్స్ చూడొచ్చు. కంప్లీట్ గా మనకి హాలోజన్ బల్బ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఎల్ఈడి తీసుకొచ్చుంటే బాగుండేది. ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎస్ కూడా మనం చూడొచ్చు. సో చూడడానికి చాలా ఐ క్యాచ్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇవి ఫ్రంట్ నుంచి అయితే. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్రంట్ గా చూసుకుంటే మనకి కంప్లీట్ గా మెటల్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సస్పెన్షన్ మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. దీనిపైన రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి వీల్స్ అనేవి డైమండ్ కట్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్ టైర్ కూడా 90/90 12 ఇంచ్ ట్యూబ్లెస్ ఎలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ టైర్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్ లో 220mm పెట్రోల్ డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో పెట్రోల్ డిస్క్ బ్రేక్ అవడం వల్ల మనకి హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సెక్షన్ లో మనకి 130mm డ్రమ్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి సింక్రనైజింగ్ బ్రేకింగ్ సిస్టమ్ తో మనకి ఈ బ్రేక్స్ అనేవి వర్క్ అవడం వల్ల మనం బెటర్ బ్రేకింగ్ యాక్యురెన్స్ మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా ఈ స్కూటీలో మనకి పార్కింగ్ బ్రేక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం స్లోప్ ఏరియాస్ లో మనం వెహికల్ అనేది పార్క్ చేసేటప్పుడు ఈ పార్కింగ్ బ్రేక్ అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇది కూడా మనకి మిస్ చేయకుండా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ హ్యాండిల్ బార్ స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో హై బీమ్ లో బీమ్ ఉంది. టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే ఎల్లో కలర్ లో హార్న్ అయితే కనిపిస్తుంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ లో ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాన్ని మనం కావాలనుకుంటే ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్ లైట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో హజార్డ్ వార్నింగ్ అంటే మీద తెలిసినాయి కదా, 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఇలా హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ అనేవి ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ లో టైల్ లైట్ అయితే చూడొచ్చు. టైల్ లైట్ అనేది కంప్లీట్ గా హాలోజన్ బల్బ్ తోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఎల్ఈడి తీసుకొచ్చుంటే బాగుంటుంది చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే హ్యాండిల్ బార్ మీద ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో సెల్ఫ్ స్టార్ట్ బటన్ పక్కన మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కొన్ని వాయిస్ కమాండ్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. దానికి సంబంధించిన అక్కడ సింబల్ అయితే కనిపిస్తుంది. సో వాయిస్ కమాండ్స్ అనేవి మనం స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది టీవీఎస్ వాళ్ళదే. సో దాంట్లో మనం రిజిస్టర్ అయితే కనుక మనం వాయిస్ కమాండ్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇది ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రాడ్ ఆప్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. సో కిక్ రాడ్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ మనకి హ్యాండ్ లాక్ చేసుకోవడం కానీ, పెట్రోల్ లాక్ అనేది ఓపెన్ చేయడం కానీ, సీట్ లాక్ ఓపెన్ చేయడం కానీ అన్ని కూడా మనకి ఇక్కడే ప్రొవైడ్ అయితే చేశారని చెప్పొచ్చు. ఒకసారి మనం బూట్ అయితే ఓపెన్ చేద్దాం. సో బూట్ స్పేస్ అనేది మనకి కంప్లీట్గా 33 లీటర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈజీగా మనం ఒక 2 హెల్మెట్స్ అనేవి ఈజీగా పెట్టుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఏదైనా థింగ్స్ ఉంటావన్నీ కూడా మీరు దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ వెహికల్లో సో దీని యొక్క బూట్ స్పేస్ అని చెప్పొచ్చు. సో స్టోరేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏమైనా క్యారీ చేయాలంటే మాత్రం ఈజీగా క్యారీ అయితే చేసుకోవచ్చు. అలాగే ఈ వెహికల్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే దీని ఒక ఫ్యూల్ ఫిల్లింగ్ అనేది మనకి ఫ్రంటే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో మనం ఫ్యూల్ ఫిల్లింగ్ చేసుకోవడానికి మనం స్కూటీ దిగన అవసరం లేకుండా ఫ్రంటే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో 5.1 లీటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 1.3 లీటర్స్ రిజర్వ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ మైలేజ్ కూడా మనం అప్రాక్సిమేట్లీ ఒక 50 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ వెహికల్ తీసుకోవచ్చు. మీలో ఎవరైనా టీవీఎస్ జూపిటర్ 125 యూస్ చేస్తుంటే మీ వెహికల్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రిమైనింగ్ చూసే వాళ్ళకి కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ దీంట్లో మనకి యూఎస్బీ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారు కాబట్టి మీ దగ్గర ఏమైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటే మీరు సింపుల్ గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కూడా క్యారీ హుక్ అయితే కనిపిస్తుంది. సో అప్ టు ఒక 3 kg వరకు ఇది మనకి వెయిట్ అయితే క్యారీ చేస్తుంది. చిన్న చిన్న థింగ్స్ ఏమైనా ఉంటాయి మీరు దీని ద్వారా కూడా క్యారీ అయితే చేసుకోవచ్చు. అండ్ సీట్ కింద కూడా మనకి ఇంకొక క్యారీ హుక్ అయితే ఇచ్చారు. సో రెండు కూడా మనకి మంచి క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇంకా ఫ్రంట్ 2 లీటర్ గ్లో బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా యాక్సెసరీస్ ఉన్నా కూడా మీరు దీంట్లో కూడా అయితే క్యారీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కింద ఫ్లోర్ బోర్డు చూడొచ్చు. మనకి మంచి గ్రిప్పీ ఫ్లోర్ బోర్డు అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా మంచి గ్రిప్ అయితే ఉంటుందన్నమాట మన లెగ్స్ కి అయితే. అండ్ ఫ్లోర్ బోర్డు కూడా మనకి స్పేషియస్ గా ఉంది కాబట్టి మనకి లెగ్ స్పేస్ కూడా బాగానే అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ అయితే చాలా అట్రాక్టివ్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి రెగ్యులర్ గా ఉండే ఫీచర్స్ డిజిటల్ స్పీడోమీటర్ కానీ, ఓడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్ కానీ, టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి, ఇంజిన్ వాల్ ఫంక్షన్ ఉంటుంది, అండ్ ఇంకా క్లాక్ ఉంటుంది, అలాగే హెల్మెట్ ఇండికేటర్. వీటితో పాటు అడిషనల్ గా దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. సో గూగుల్ ప్లే స్టోర్ లో మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఇవన్నీ కూడా మీరు అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు వచ్చే కాల్స్ కానీ, SMS కానీ అన్ని అలర్ట్స్ కూడా తెలుస్తాయి. అలాగే ఇంకా దీంట్లో వెదర్ రిపోర్ట్స్ తెలుసుకోవచ్చు. అలాగే స్పోర్ట్స్ అలర్ట్స్ కూడా మనం దీంట్లో చూడొచ్చు అనమాట. అండ్ ఇంకా దీంట్లో డిస్టెన్స్ టీ ఎంటీ ఇండికేటర్ అయితే ఉంటుంది. అలాగే
అలాగే యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ కూడా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ కి బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ జూపిటర్ 125 అని చెప్పేసి 3D బ్యాడ్జింగ్ కనిపిస్తుంది సైడ్ ప్యానల్స్ మీద అయితే. అండ్ కింద చూడొచ్చు మనకి క్రోమ్ ఫినిషింగ్ తో ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ పైప్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎగ్జాస్ట్ సౌండ్ మీకు లాస్ట్ లో వినిపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాస్ట్ పైప్ పైన ఇక్కడ OBD2B అని చెప్పేసి స్టిక్కరింగ్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనకి OBD2B నామ్స్ కింద అప్డేట్ చేశారనమాట. సో మనకి వెహికల్స్ అన్ని కూడా అయితే ఇక్కడ ఒక కొత్త సెన్సార్ కూడా చూడొచ్చు మీరు. సో పొల్యూషన్ మనకి అండర్ కంట్రోల్ లో ఉండడం జరుగుతుంది అనమాట OBD2B నామ్స్ వల్ల అయితే. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో బ్యాక్ సైడ్ కూడా మనకి 90/96 టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 12 ఇంచ్ వీల్ అయితే ఉంటుంది. సో డైమండ్ కట్ ఎలా వీల్ అనమాట. అలాగే నెక్స్ట్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇది 3 స్టెప్ అడ్జస్టబుల్ మోనో ట్యూబ్ ఇన్వర్టెడ్ గ్యాస్ షాక్స్ విత్ స్ప్రింగ్ గేట్ సస్పెన్షన్ అనమాట. సో ఈ సస్పెన్షన్ మీరు కావాలనుకుంటే ఒక 3 స్టెప్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి లేడీస్ కి యూస్ఫుల్ అయ్యేలా ఇక్కడ మనకి సైడ్ స్టెప్ ఫుట్రెస్ట్ అనేది ఇక్కడ మనకి ఫోల్డబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ వెహికల్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే టెక్నికల్ గా ఈ వెహికల్ లో 124.8 cc తో సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve ఎయిర్ కూల్డ్ ETFI ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో ఐగో అసిస్టెంట్ ఫీచర్ ఉండడం వల్ల ఈ వెహికల్ మాక్సిమం పవర్ సరికి 6.3 PS పవర్ ని 6500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తే మాక్సిమం టార్క్ సరికి 11.1 Nm టార్క్ ని 4500 RPM దగ్గర ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ దీనికి ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఆటోమేటిక్ CVT ట్రాన్స్మిషన్ తో మనకి ఇది వర్క్ అవడం జరుగుతుంది. అంటే ఎటువంటి గేర్స్ అయితే ఉండవని చెప్పొచ్చు. అలాగే దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ సెంటర్ స్టాండ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 163 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 mm ఉంటే సరిపోతుంది. 163 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది. సో ఫ్యామిలీ కూడా మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ లో బ్యాక్ రెస్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. పిలియన్ కి కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే దీని యొక్క సీట్ లెంత్ కూడా 790 mm అయితే ఉంటుంది. అలాగే సీట్ హైట్ అనేది 765 mm అయితే ఉంటుంది. సో పెద్ద సీట్ ఇచ్చారు. అలాగే షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా యాక్సెస్ చేసేలా మనకి దీని యొక్క సీట్ హైట్ కూడా మనకి చాలా తక్కువ అయితే ఉంటుంది కాబట్టి సో మినిమం మీరు 5.2 5.3 ఉన్నా కూడా ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు. అలాగే దీని యొక్క కర్వ్ వెయిట్ కూడా కేవలం 108 kg వెయిట్ అయితే ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది స్కూటీ అనేది. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్ అనేది GST 18% స్లాబ్ లోకి రాకముందు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ 97,000 రూపీస్ వరకు అయితే ఉండేది. అలాగే ఆన్ రోడ్ అనేది 1,25,000 రూపీస్ వరకు అయితే ఉండేది. ఇప్పుడు GST 18% స్లాబ్ లోకి వచ్చిన తర్వాత దీని యొక్క న్యూ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 89,300 రూపాయలకి అయితే ఉంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ కూడా 1,17,000 బడ్జెట్ లో రావడం జరుగుతుంది. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఇయర్ బట్టి కూడా ప్రైస్ వ్యారీ అవుతుంది కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ అనేది తెలుసుకొని మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయొచ్చు. అండ్ డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 20,000 తో మీకు డౌన్ పేమెంట్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. సో ఇది మొత్తానికి అయితే TVS జూపిటర్ 125 యొక్క కంప్లీట్ వాకర్ రివ్యూ అవుతుంది అనమాట. సో ఈ వీడియో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అనేది January 1st కి ఎలా అయినా 1 lakh సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అవ్వాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేయండి. డైలీ మన ఛానల్లో బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ వెహికల్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.